హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ పొన్నగంటి శివయ్య, డైరెక్టర్ ఆఫ్ శ్రీ అను పబ్లికేషన్స్. మిత్రులారా, ఈ వీడియోలో మరి ఒక సబ్జెక్టు ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ యూనిట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆ సబ్జెక్టే ఇంగ్లీష్ కంటెంట్ అండ్ ఇంగ్లీష్ మెథడ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పటం వలన మొదట మీరందరూ ఆ టాపిక్స్ మీద మంచి కమాండ్ తెచ్చుకుంటూ, ఆ టాపిక్ మీద డిస్కషన్ పెడుతూ, ఆ టాపిక్కి సంబంధించినటువంటి వీడియోస్ ఎప్పటికప్పుడు చూస్తూ, ఆ టాపిక్కి సంబంధించినటువంటి మరి బుక్స్, అను పబ్లికేషన్ బుక్స్ మీరు గ్యాదర్ చేసుకుని ఎప్పటికప్పుడు మీరు రెడీ అయిపోతే అతి తక్కువ సమయంలోనే ఈ ఇంగ్లీష్ విభాగంలో మీరు 30/30 తెచ్చుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, మరి నాకు చాలామంది టెట్ డిఎస్సి అభ్యర్థులు మంచి ఎంకరేజ్ చేస్తున్నారు, మంచి కామెంట్స్ చేస్తున్నారు, మంచి లైక్ చేస్తున్నారు. మరి మీ కామెంట్స్కి, మరి మీ యొక్క లైక్స్కి మరి నాకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నేను మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా చేస్తాను. అదేవిధంగా మీ భావాలకు అనుగుణంగా, మీ ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ లెసన్స్ మీకు బోధించబడతాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టెట్ డిఎస్సి అభ్యర్థులు యూట్యూబ్లో ఉన్నటువంటి శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి వీడియోస్ మరి మీ సెల్ ఫోన్లోకి వస్తాయి. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ టెట్ అండ్ డిఎస్సి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్కి అయితే ఆల్ కాంపిటేటివ్ సంబంధించినటువంటి యాప్ శ్రీ అను పబ్లికేషన్ ఉందా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని కేవలం టెట్ డిఎస్సి వాళ్ళు ఈ యాప్లోకి రావాలి. వస్తే మీకు ప్రతిరోజు సండే ఎగ్జామ్, ప్రతి సండే ఎగ్జామ్ జరుగుతుంది. మరి ఎగ్జామ్ రాసి మరి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తెచ్చుకుంటే 50 మార్క్స్ పైన తెచ్చుకున్నటువంటి వాళ్ళందరికీ 50% డిస్కౌంట్తో సోమవారం నుంచి శనివారం వరకు మరి మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్ ప్యాకేజీ కొన్నవాళ్ళు, ఎగ్జామ్తో సంబంధం లేకుండా ఎవరైతే ఆల్ ప్యాకేజీ కొన్నవాళ్ళు డిస్కౌంట్తో సంబంధం లేకుండా కొంటారో వారికి బుక్స్ కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. ఓన్లీ ఎస్జిటి టెట్ పేపర్ 1 మాత్రమే. స్కూల్ అసిస్టెంట్ బుక్స్ లేవు, స్కూల్ అసిస్టెంట్ వీడియోస్ మాత్రమే. ఇక్కడ ఎస్జిటి పేపర్ 1 ఆల్ ప్యాకేజీ డిస్కౌంట్ లేకోకుండా, ఎగ్జామ్తో సంబంధం లేకుండా తీసుకున్నటువంటి వారికి బయట మార్కెట్లో మీరు బుక్స్ కొనవసరం లేదు. మేమే మీకు బై కొరియర్ ఆర్ బై పోస్ట్ ఏదో ఒక విధంగా నోటిఫికేషన్కు ముందు మరి మీకు అందిస్తాం అన్నమాట. అయితే దానివల్ల ఉపయోగం ఏంటంటే బుక్స్ వస్తాయి, దాని విధంగా అయితే దాని రేట్ ఎక్కువ, 2800 అట్లా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఉపయోగం డిస్కౌంట్ వలన ఇక్కడ ఉపయోగం ఏంటంటే, మీకు కోవిడ్ సమయంలో అమౌంట్లు ఇబ్బందిగా ఉంటే, డబ్బులు ఇబ్బందిగా ఉంటే మరి డిస్కౌంట్కి మీకు వెళ్ళిపోవచ్చు. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన శ్రీ అను పబ్లికేషన్ బుక్స్ మార్కెట్లో లభ్యమవుతాయి. మీరు అక్కడ బుక్ షాపు వారిని కొంచెం రిక్వెస్ట్ చేస్తే మీకు కొంచెం రేటు తగ్గించి డిస్కౌంట్ ఎక్కువ ఇస్తారన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గ్రహించవలసిందిగా నేను కోరుతున్నాను. కాబట్టి మిత్రులారా, ఈ వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అంశం ఏంటంటే, టోటల్ ఏపీ టెట్ అంటే ఇది తెలంగాణ టెట్ కూడా అన్నీ ఒకటే.
అది తెలంగాణ టెట్కి ఏపీ టెట్కి ఇక్కడ ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇంగ్లీష్లో తెలంగాణ టెట్ ఎస్జిటిలో 14 యూనిట్లు ఉంటాయి. అదేవిధంగా ఏపీ టెట్లో 32 యూనిట్లు ఉంటాయి. అదే స్కూల్ అసిస్టెంట్ అయితే తెలంగాణ టెట్లో 20 యూనిట్లు ఉంటాయి. అదే ఇక్కడైతే 34 యూనిట్లు ఉంటాయి, 34 యూనిట్స్. అంటే ఒక 2 యూనిట్స్ పెరుగుతాయి అనమాట ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కి. అయితే ఇక్కడ హెవీ సిలబస్ ఉంది. మరి ఇంగ్లీష్లో పరిజ్ఞానం లేకపోతే మరి ఉద్యోగం కొట్టడం ఈ రోజుల్లో చాలా కష్టం, ఉపాధ్యాయ ఉద్యోగాన్ని. అందుకని మిత్రులారా, మీరు నిద్రపోకోకుండా, మీరు రెస్ట్ తీసుకోకోకుండా, మీ బద్ధకాన్ని వదిలించుకొని ఎప్పటి నుంచే నేను చెప్పేటటువంటి ఈ టాపిక్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అయితే దాని విజయం మీదే అవుతుంది. తర్వాత నోటిఫికేషన్ పడి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిస్క్వాలిఫై అయ్యి అదేవిధంగా మార్క్స్ తగ్గి మళ్ళీ ఈ మార్క్స్ మళ్ళీ రేపు మీకు డిఎస్సిలో కలవకోకుండా ఉంటే మీరు బాధపడతారు. కాబట్టి ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి మేల్కొని మరి మీ విజయం కోసం, మరి ఈ విజయానికి అనుగుణంగా మరి భవిష్యత్తులో ఉద్యోగాన్ని సంపాదించడం కోసం మీరు కష్టపడండి. అప్పుడు మాత్రమే మరి మీరు చదివినటువంటి చదువుకి సార్థకత ఉంటుందన్నమాట. సో ఇవి టోటల్ టాపిక్స్ మొత్తం 34 టాపిక్స్. సో దీస్ ఆర్ ది 34 టాపిక్స్ ఫర్ ఇంగ్లీష్. సో ఈ 34 టాపిక్స్ని మీరు ఏ విధంగా చదవాలి ఈ తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సంపాదించుకోవడం కోసం ఈ 34 టాపిక్స్ని ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలి, ఏవి ఇంపార్టెంటు, ఏవి అన్ఇంపార్టెంటు, ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అనేటటువంటిది మీరు పరిగణలో తీసుకోవాలి. సో ఈ విధంగా మీరు తీసుకుంటే దెన్ ఆటోమేటిక్గా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ టాపిక్, సో దిస్ ఈస్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఇక్కడ 20 క్వశ్చన్స్ వచ్చినాయి ఈ టాపిక్ నుంచి. మన శ్రీ అను పబ్లికేషన్లో ఇంగ్లీష్ కంటెంట్ని 2 సార్లు డీల్ చేశారు. ఒకరు హరి సార్, మెథడాలజీ ఏమో రాజా సార్. మరి వీరు చాలా అద్భుతంగా టీచ్ చేశారు. మరి ఎంత ఈజీ వేలో తీసుకొచ్చారంటే అంత ఈజీ వేలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లవానికి అర్థమయ్యే విధంగా ఇక్కడ బోధన జరిగిందనమాట. అదేవిధంగా రేపు మన బుక్స్ వస్తాయి. శ్రీ అను పబ్లికేషన్ సంబంధించినటువంటి టెట్ బుక్స్. ఫస్ట్ టెట్ కంప్లీట్ చేసుకోండి. రేపు వచ్చేటటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ నోటిఫికేషన్. టెట్లో మనకి పేపర్ 1 వాళ్ళకి 2 వాల్యూమ్స్ ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2 వాళ్ళకి 2 వాల్యూమ్స్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూంలో తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ 3 బుక్స్ ఒక కవర్లో పెట్టిస్తాము. అదేవిధంగా సెకండ్ వాల్యూంలో సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ, సైన్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ అండ్ మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ. ఇది ఒక వాల్యూము, ఇది ఒక కవరు. ఇది పేపర్ 1 అనమాట. అంటే పేపర్ 1 వాళ్ళకి 2 కవర్లు ఉంటాయి అన్నమాట. ఈ 2 వాల్యూమ్స్ మీ మార్కెట్లో రిలీజ్ చేస్తాం, అంటే బిఫోర్ టెట్ నోటిఫికేషన్గా. అదేవిధంగా ఆల్ ప్యాకేజీ కొన్నటువంటి వాళ్ళు కూడా, అంటే డిస్కౌంట్తో సంబంధం లేకుండా ఆల్ ప్యాకేజీ 2800తో కొన్నటువంటి వాళ్ళు కూడా ఇదే కవర్లో మీకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 2 అయితే పేపర్ 2లో అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మొత్తం 6 డిపార్ట్మెంట్ల వాళ్ళకి కామన్గా ఒక వాల్యూమ్ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ అదొక వాల్యూమ్. అదేవిధంగా మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ అండ్ మెథడాలజీ, సైన్స్ అండ్ మెథడాలజీ ఈ 2 పుస్తకాలు ఒక వాల్యూమ్ ఉంటుంది. అదేవిధంగా సోషల్ వాళ్ళకైతే సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ, సోషల్ కంటెంట్ ఒక బుక్కు, అదేవిధంగా మెథడాలజీ ఒక బుక్. ఈ విధంగా ఇంకొక కవర్ వారికి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా రేపు రిలీజ్ చేస్తాం. నేను ఎందుకు చెబుతున్నా అంటే చాలామంది మిత్రులు కామెంట్ చేస్తున్నారు, సార్ బుక్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని అడుగుతున్నారు అన్నమాట. సో ఈ విధంగా రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి కొత్త సిలబస్, అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే మేము టీచ్ చేస్తున్నామో ఈ వీడియోస్కి అనుగుణంగా బుక్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఒకవేళ 900 వీడియోస్ మీకు టైం లేకపోతే చూడడానికి ముఖ్యమైనటువంటి వీడియోస్ని బయటికి తీసుకుని
మన బుక్ ఓపెన్ చేసి ఆ బుక్ చదువుతూ ఈ వీడియో వింటూ ఉంటే దాన్ని ఆటోమేటిక్గా వినడం ద్వారా చదవడం ద్వారా రెండు వేస్లో నాలెడ్జ్ మీకు అందుతుందన్నమాట. అందువల్ల ఎక్కువ రోజులు గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. సో ఇవి సినోనిమ్స్ 20 ప్రశ్నలు వచ్చినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. హోమోఫోన్స్ నుంచి రాలేదంటే ఫస్ట్ ఇవి చదవండి. ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇవి చదవండి. అదేవిధంగా హోమోఫోన్స్ రాలేదు, హోమోనిమ్స్ రాలేదు, హైపర్నిమ్స్ అండ్ హైపోనిమ్స్ రాలేదు. స్పెల్లింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 30 క్వశ్చన్స్ వచ్చినాయి. అదేవిధంగా ప్రేజల్ వర్బ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 18 క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ వర్డ్ ఫార్మేషన్ 10 క్వశ్చన్స్ వచ్చినాయి. వెరీ ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ దీని నుంచి రాలేదు. నెక్స్ట్ షార్ట్ ఫామ్స్ అండ్ ఫుల్ ఫామ్స్ ఇది డిఎస్సికి కూడా ఉందన్నమాట. ఇక్కడ డిఎస్సి ఉంటే డిఎస్సికి కూడా ఉంది సిలబస్. దీని నుండి కూడా రాలేదు. నెక్స్ట్ అబ్రివేషన్స్ అండ్ ఫుల్ ఫామ్స్ దీని నుండి కూడా రాలేదు. హెల్పింగ్ వర్బ్స్ దీని నుంచి కూడా రాలేదు. నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీస్ దీని నుండి కూడా రాలేదు. అదేవిధంగా ఆర్డినరీ వర్బ్స్ దీని నుండి కూడా రాలేదు. అంటే వీటి నుండి రాలేదు. ఈ తర్వాత చూసుకుంటున్నాం, ఒకసారి రెఫర్ చేసుకుంటున్నాం. ఫస్ట్ వచ్చిన వాటి నుంచి ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో అవి చూసుకోండి. 2018 టెట్కమ్ టీఆర్టీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఈ విధంగా నేను ఎనాలిసిస్ చేసి ఇవి ఇంపార్టెంట్, ఇవి కొంచెం అన్ఇంపార్టెంట్, ఫస్ట్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్స్ని చదువుకోండి అని నేను మీకు చెప్తున్నాను. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టెట్ డిఎస్సి అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఇదే విధంగా మీరు ఫాలో అవ్వండి. అదేవిధంగా ఆర్టికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది డిఎస్సి కూడా ఉంది ఆర్టికల్స్. ప్రిపోజిషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 32 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇది కూడా డిఎస్సికి ఉంది. క్లాజెస్ దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, 27 క్వశ్చన్స్ వచ్చినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ 16 క్వశ్చన్స్ వచ్చింది దీని నుండి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 25 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత లాంగ్వేజ్ ఫంక్షన్స్ 22 క్వశ్చన్స్ వచ్చినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇంపార్టెంట్ మొత్తం మళ్ళీ వేరే ఫైల్ చూపిస్తాను, ఒకే చోట చూపిస్తాను. ఫస్ట్ వినండి. వీటిని ఎప్పటికప్పుడు నోట్ చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టెట్ డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ఈ వీడియో షేర్ అయ్యే విధంగా, వైరల్ అయ్యే విధంగా మీరందరూ చూడాలి మిత్రులారా. కాబట్టి అంటే చాలామంది అసలు ఏం సిలబస్ ఉంటుంది, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేటటువంటి అర్థం తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళందరికీ హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్స్ 24 క్వశ్చన్లు వచ్చినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇది డిఎస్సికి ఉంది, మరి ఇక్కడ రాలేదు. నెక్స్ట్ డై స్పీచ్ అండ్ ఇండై స్పీచ్ 22 క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ 25 క్వశ్చన్స్ వచ్చినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. టెన్సెస్ డిఎస్సికి ఉంది, ఇది 25 క్వశ్చన్స్ వచ్చినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ క్వశ్చన్స్ రాలేదు, దీని నుండి రాలేదు మొన్న. నెక్స్ట్ వర్డ్ ఆర్డర్ దీని నుండి కూడా క్వశ్చన్స్ రాలేదు. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 16 క్వశ్చన్లు వచ్చినాయి. ఇది డిఎస్సికి కూడా ఉంది, టెట్కు ఉంది, డిఎస్సికి ఉంది సిలబస్. అదేవిధంగా లింకర్స్ అంటే కనెక్టర్స్, సో దీని నుండి కూడా రాలేదు టెట్లో. అదేవిధంగా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ 19 క్వశ్చన్స్, 19 క్వశ్చన్స్ వచ్చినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కామన్ ఎరర్స్ నాట్ ఓన్లీ టెట్ అండ్ డిఎస్సి, ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది కామన్ ఎరర్స్ అనేటటువంటి టాపిక్ ఉంది. కాబట్టి ఇక్కడ 30 క్వశ్చన్స్ వచ్చినాయి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, కామన్ ఎరర్స్. నెక్స్ట్ పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్ 10 క్వశ్చన్స్ వచ్చినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్.
అదేవిధంగా నెక్స్ట్ రైటింగ్ ఆఫ్ డిస్కోర్స్ డిఎస్సికి ఉంది, 8 క్వశ్చన్స్ వచ్చినాయి, ఇంపార్టెంట్. అదేవిధంగా డిక్షనరీ స్కిల్స్ డిఎస్సికి కూడా ఉంది, 8 క్వశ్చన్స్ వచ్చినాయి, ఇంపార్టెంట్. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ 30 క్వశ్చన్స్ వచ్చినాయి, అంటే ప్యాసేజెస్. ఇక్కడ ప్రోజ్ మీద మాత్రమే ఈ ప్యాసేజ్ ఇస్తాడు, పొయిట్రీ మీద ఇవ్వడు, అంటే పద్యం రాదు, గద్యం మాత్రమే, అంటే ప్రోజ్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 30 ప్యాసేజెస్ వచ్చినాయి అన్నమాట. సో దీస్ ఆర్ ది వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి మిత్రులారా, ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు చదువుకొని చాలా జాగ్రత్తగా మీరు ఈ వీడియోని మీరు సేవ్ చేసుకుని, అదేవిధంగా యాప్లో కూడా ఈ వీడియోస్ని ఇన్స్టాల్ చేసేస్తున్నారు. నేను తెలుగు కూడా ఇన్స్టాల్ చేసేసారు. ఫస్ట్ మీరు ఈ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎప్పుడైతే ఈ యాప్ని మీరందరూ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటున్నారో ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసి దీనికి అనుగుణంగా మీరు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వీటిలో దరిదాపు అన్ని టాపిక్స్ అయిపోయిన ఒక 3 టాపిక్స్ మాత్రమే మిగిలి ఉండే, సారు వస్తారు చెప్తారు. దీంట్లో ఒక 3 టాపిక్స్ మిగిలి ఉన్నాయి అనమాట. ఆ 3 టాపిక్స్ కూడా కంప్లీట్ అయిపోతే మీకు ఆటోమేటిక్గా దీని సిలబస్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. కేవలం 3 టాపిక్స్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా నేను ఏం ప్లాన్ చేస్తున్నానంటే టెక్స్ట్ బుక్ గ్రామర్, అంటే ఆల్రెడీ నేను చెప్పాను, టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్, 6వ తరగతి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎక్సర్సైజెస్, 7వ తరగతి బ్యాక్ సైడ్, 6వ తరగతిలో కొత్త బుక్ పాత బుక్, 7వ తరగతిలో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్, 8వ తరగతిలో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అంటే ప్రతి టాపిక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎక్సర్సైజెస్, అదేవిధంగా 9వ తరగతిలో ప్రతి టాపిక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడు, అదేవిధంగా యూనిట్లు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎక్సర్సైజెస్, 10th క్లాస్లో 10వ తరగతిలో ప్రతి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ కూడా సపరేట్ ఫోల్డర్లో ఏర్పాటు చేస్తానమాట. అవి కూడా చూసుకోవాల్సినవి ఆల్రెడీ ఉన్నాయి, వీటి కింద ఉన్నాయి, కానీ అక్కడ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఏం చేస్తానంటే, మళ్ళీ సార్ వస్తున్నారు, ఈ 3 టాపిక్లు చెప్తానికి సార్ వస్తున్నారు కాబట్టి నేను ఏం చెప్తానంటే, ఈ ఎక్సర్సైజ్ చూసారా, ఈ టెక్స్ట్ బుక్స్ ఎక్సర్సైజ్, దాని నుంచి ఒక 5 or 6 క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. మిత్రులు చాలా జాగ్రత్త ఉండాలి. డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్లోకి వెళ్తే మీకు అర్థం కాదు. డైరెక్ట్గా టెక్స్ట్ అక్కడ ఏ ఉండదు, అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. వాడు ఏమిస్తారంటే ఇది ఏ టెన్స్, అదేవిధంగా చేంజ్ దిస్ యాక్టివ్ వాయిస్ ఇంటూ పాసివ్ వాయిస్ అంటాడు. యాక్టివ్ వాయిస్ ఇంటూ పాసివ్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి ఇవ్వడం, పాసివ్ వాయిస్ అంటే ఏంటి ఇవ్వడం, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడం. టెన్సెస్ అంటాడు, ఇది సింపుల్ టెన్సా, పాస్ట్ టెన్స్, పాస్ట్ సింపులా, ఈ విధంగా అడుగుతాడు. అంతేగాని ఆ టెన్సెస్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ మీకు ఎక్సర్సైజ్లో ఇవ్వడనమాట. కాబట్టి మీరు జనరల్గా ఇక్కడ ఫస్ట్ ఇవన్నీ నేర్చుకుని అప్పుడే టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. అంతేగాని డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్కి వెళ్ళవద్దు. సో ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే దాన్ని ఆటోమేటిక్గా విజయం మీదే. తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీ డిఈడి అండ్ బిఏడి 2 బుక్స్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది. టోటల్గా 10 యూనిట్స్. మీకు టెట్గా మాత్రం 9 యూనిట్స్ వరకు ఉంటుంది సిలబస్లో. ఇక్కడ వరకు ఫొనెటిక్స్ ఉండదు. ఫొనెటిక్స్ డిఎస్సికి మాత్రమే ఉంటుంది. ఫొనెటిక్స్ చాలా మంచి మన హరీష్ సారు చాలా ఎక్స్ట్రాడినరీ చెప్తారు. రేపు వచ్చినప్పుడు ఈ ఫొనెటిక్స్ కూడా చెప్తా అన్నారు. ఈ ఒక్క యూనిట్ మిగిలి ఉంది. అదేవిధంగా వీటిలో ఉన్నటువంటి వీడియోస్ని కూడా ఇంకా కొంచెం పెంచుతాం అన్నమాట. కాబట్టి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. కాబట్టి ఈ మెథడాలజీ నుండి ఏమేమి ఉన్నాయి అంటే యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ 3 క్వశ్చన్స్ వచ్చినాయి దీని నుండి. ఇంపార్టెంట్ మెథడాలజీ మొత్తం టోటల్గా 6 క్వశ్చన్స్ ఇస్తాడు ఈ మెథడాలజీ నుంచి టెట్కి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, దీని నుంచి రాలేదు. తెలుగులో లక్ష్యాలు స్పష్టీకరణ అంటారు. దీని నుండి రాలేదు అని మీరు వదిలిపెట్టొద్దు. మిగతా అన్ని చదివిన తర్వాత ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, దీని నుండి 6 క్వశ్చన్స్ వచ్చినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్.
వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. దీని నుండి 10 క్వశ్చన్స్ వచ్చినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆన్లైన్ పేపర్స్ మొత్తం టోటల్గా టెట్ అండ్ డిఎస్సి ఆన్లైన్ పేపర్స్ మొత్తం కలుపుకుంటే వచ్చినటువంటి ప్రశ్నలు ఇవి. నెక్స్ట్ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వెకాబులరీ. దీని నుండి 3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇంపార్టెంట్. అదేవిధంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్ 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ లెసన్ ప్లాన్ పాఠ్య ప్రణాళిక. ఈ లెసన్ ప్లాన్ నుండి ఒక ప్రశ్న వచ్చింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్ విద్యా ప్రణాళిక మరియు పాఠ్య గ్రంథం. సో దీని నుండి 5 ప్రశ్నలు వచ్చినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీగా వస్తున్నటువంటి టాపిక్. అదేవిధంగా ఎవల్యూషన్ ఇన్ ఇంగ్లీష్ మూల్యాంకనం, ఇంగ్లీష్లో మూల్యాంకనము. దీని నుండి 8 ప్రశ్నలు వచ్చినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోనెటిక్స్ నుంచి రాలేదు. అంటే నేను ఎస్పెషల్ మెయిన్ టెట్ని కాన్సన్ట్రేట్ చెప్తున్నాను. ఫస్ట్ స్టెప్ మీరు టెట్లో మంచి మార్కులు రావాలి. అది నా టార్గెట్. అది నేను మీకు ఇస్తున్నటువంటి సందేశం, అది నేను మీకు ఇస్తున్నటువంటి సూచన, అది నేను మీకు ఇస్తున్నటువంటి సలహా. టెట్లో మంచి మార్కులు తెచ్చుకోండి, అప్పుడు డిఎస్సి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. టెట్లో మార్కులు రాకుండా డిఎస్సి రావాలంటే రాదు. ఫస్ట్ స్టెప్ చాలా హై స్థాయిలో ఉండాలి మీకు మంచి మార్కులు. సో ఈ విధంగా మరి ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఈ 9 యూనిట్లు చదవండి. ఈ 9లో ఇది లాస్ట్ చదువుకుందరు అని ఫస్ట్ 8 యూనిట్లు కాన్సన్ట్రేట్ చేయండి. 8లో ఫస్ట్ దీన్ని బాగా చదవండి. ఇక్కడ వచ్చినటువంటి 10 ప్రశ్నలు వచ్చినటువంటి యూనిట్. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత 8 ప్రశ్నలు వచ్చినటువంటి యూనిట్ ఎవల్యూషను. తర్వాత 6 ప్రశ్నలు వచ్చినటువంటి యూనిట్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. ఇవి మన యాప్లో ఉన్నటువంటి యూనిట్లు, ఈ వీడియోస్ ఫస్ట్ వీటిని బేస్ చేసుకుని ఒకసారి మీరు చదవండి. ఆ వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ వెళ్ళంగానే మెథడాలజీకి వెళ్ళంగానే ఫస్ట్ తీసుకోండి. దీంట్లో ఏవి ఎక్కువ ఉన్నాయి? అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వీడియోస్ బయట తీయండి, బాగా చదవండి. ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ దీనికి వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ ఏంటి? ఇది ఎవల్యూషన్, మూల్యాంకనం. దీనికి సంబంధించిన వీడియోస్ తీయండి, బాగా చదవండి, బాగా చూడండి. అప్పుడు మన సండే జరిగేటటువంటి ఎగ్జామ్స్కి మీరు అప్రోచ్ అయిపోతే, ప్రిపేర్ అయిపోతే దెన్ ఆటోమేటిక్గా మీకు మంచి మార్క్స్ వస్తాయి. వీటన్నింటినీ బేస్ చేసుకుంటే టోటల్గా 21 యూనిట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ కంటెంట్లో, ఇంగ్లీష్ కంటెంట్. లిటరేచర్ మీరు చదవవసరం లేదండి, గ్రామరే, టోటల్గా గ్రామరే, వెకాబులరీ అండ్ గ్రామర్ ఇవే చదవాలి. లిటరేచర్ మీరు టచ్ చేయవసరం లేదు. టెట్కి డిఎస్సికి రేపు ఒకవేళ లిటరేచర్ ఉంటే అప్పుడు నేను చెప్పిస్తాను, ఏం ప్రాబ్లం లేదు. టెట్గా మాత్రం టోటల్గా 34 యూనిట్లో ఈ 21 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవి క్వశ్చన్స్ వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో, ప్రీవియస్ ఎగ్జామ్స్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా స్వభావ స్వరూపం ఈ విధంగా ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ స్ట్రక్చర్ని దృష్టిలో పెట్టుకుని మన యాప్లో ఉన్నటువంటి వీడియోస్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతాం. మన యాప్లో మొత్తం టోటల్గా ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని కాకుండా మొత్తం ఇచ్చేసాం. అంటే మొత్తం మీకు ఒకవేళ రేపు ఎగ్జామ్ టైం లేకపోతే, లేదా మీకు అంత పేషెన్సీ లేకపోతే, లేదా అంత చదివితే మీరు కన్ఫ్యూజ్ అయిపోతుంటే మీరు ఏం చేస్తారంటే వీటిని పరిగణలో తీసుకోండి. ఈ 21 యూనిట్స్ పరిగణలో తీసుకోండి. సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సినానిమ్స్, టెక్స్ట్ బుక్స్ ఉండాలి. టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉండాలి, మన వీడియోస్ ఉండాలి. అదేవిధంగా అను పబ్లికేషన్ బుక్స్ కూడా రిలీజ్ అవుతాయి, దీనికి అనుగుణంగానే ఉంటాయి. టెక్స్ట్ బుక్స్ అనుగుణంగానే ఉంటాయి. మన వీడియోస్, అను పబ్లికేషన్ బుక్స్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 రెండు తీసుకుంటే అసలు మీకు ఒక్క బిట్ కూడా మిస్ కాదు. ఒక్క బిట్, ఏ సబ్జెక్ట్ అయినా ఒక్క బిట్ కూడా మిస్ కాకోకుండా నేను చేస్తున్నాను. కాబట్టి అంటే మీరు జనరల్గా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ కొన్ని వీడియోసు, వేరే చోట కొన్ని వీడియోసు, ఇంకో చోట కొన్ని వీడియోస్ ఈ విధంగా చేస్తున్నారు. అది తప్పు. మీరు పూర్తిగా అను పబ్లికేషన్ మీద ఆధారపడండి. అను పబ్లికేషన్ వీడియోస్, అను పబ్లికేషన్ బుక్స్
బుక్స్, దెన్ ఆటోమేటిక్గా మీ సెలక్షన్ వచ్చేస్తుంది, అన్డౌటెడ్లీ షూర్. సో ఇది నెక్స్ట్ స్పెల్లింగ్, నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్, నెక్స్ట్ వర్డ్ ఫార్మేషన్, నెక్స్ట్ ఆర్టికల్స్, నెక్స్ట్ ప్రిపోజిషన్స్, క్లాజెస్, సెంటెన్స్ స్ట్రక్చర్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్, tenses, parts of speech, transformation of sentences, common errors, punctuation and capitalization, next writing of discourse, next dictionary skills, reading comprehension. దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు మీకు ఏం అవసరం లేదండి, వీటి మీద మంచి కామెంట్ తెచ్చుకోండి. మిమ్మల్ని ఎప్పుడు లేపినా, ఏ టైంలో లేపినా, ఎక్కడ అడిగినా మీరు చెప్పే విధంగా ఈ టాపిక్స్ మీద మీరు కామెంట్ ప్రిపేర్ అవ్వాలి. మీకు సెలక్షన్ ఈజీగా వచ్చేస్తుంది. 24/24 కంటెంట్లో మెథడాలజీలో 6/6 100% మీకు వచ్చేస్తుంది. మీరు ఏం చేయాలంటే మీరందరూ యాప్ తీసుకుని అదేవిధంగా మన బుక్స్ దగ్గర పెట్టుకుని ఒక గ్రూప్గా ఫామ్ అవ్వండి. ఆల్రెడీ నేను చెప్పాను, మీ దగ్గరలో ఉన్నటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఒకవేళ మీరు పట్టణాల్లో ఉంటే మీరందరూ కూడా, ఒకవేళ లైబ్రరీ దగ్గరగా ఉంటే మీరందరూ ఆ గ్రౌండ్లో కానీ అక్కడ కూర్చుని మీరు ఏం చేస్తారంటే గ్రూప్ డిస్కషన్ అంటే యాప్ తీసుకుని మరి వింటూ మరి దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ క్వశ్చన్ ఏంటి, ఎలా వస్తుంది, అదేవిధంగా ఈ టాపిక్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు అందరు కలిసి డిస్కస్ చేయండి. అది ఇంగ్లీషు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఇంగ్లీష్. మరి నెక్స్ట్ వీడియోలో మీకు సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకొస్తున్న అనదర్ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. మరి త్వరలో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు డిఎస్సి సెలక్షన్ లిస్టులు పెడుతున్నారు కాబట్టి అందరూ మరి డిఎస్సిలో నిమగ్నమై ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం. తర్వాత టీచర్స్ ట్రాన్స్ఫర్స్, తర్వాత మీకు సంబంధించినటువంటి టెట్ డిఎస్సి, ఈ విధంగా మీకు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో వస్తుంటారు. సో మరి మీరందరూ ఈ 2020-21లో టెట్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని, డిఎస్సిలో ఉద్యోగం తెచ్చుకోవాలని ఆశిస్తూ మీ శుభం.